సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మోపిదేవిలో స్వయంభువుగా కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. దేవస్థానానికి సంబంధించిన కోనేరు ప్రాంగణంలో దేవస్థానం నిధులు 2,75,00,000తో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రూములు, షాపింగ్ కాంప్లెక్స్ పనులు బుద్ధప్రసాద్ పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనులు జరుగుతున్న తీరును దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు వివరించారు. దేవస్థానంలో ఉచిత అన్నప్రసాద వంటశాలను పరిశీలించారు. భక్తులకు వడ్డించే ఆహార పదార్థాలు శుచి, శుభ్రతలతో నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా తయారు చేయించాలని స్పష్టం చేశారు. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పర్యవేక్షించారు. ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సిహెచ్వివిఎస్ బాపిరాజు పర్యవేక్షించారు. వేసవి సెలవుల శిక్షణ ద్వారా విద్యార్థులకు జ్ఞానవృద్ధితో పాటు పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. వేసవి సెలవుల శిక్షణ ద్వారా ఆరోగ్యకరమైన జీవనం, శారీరక వ్యాయామాలు, ఆటల ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, ఈడేపల్లి శాఖా గ్రంథాలయ నిర్వాహకురాలు కోన వెంకటేశ్వరమ్మ, ఉపాధ్యాయులు హరిశ్రీ, శేషగిరిరావులు పాల్గొన్నారు. ఉచిత వేసవి శిక్షణా శిబిరం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన లైబ్రేరియన్ శ్రీమతి కోన వెంకటేశ్వరమ్మ గారు, అదేవిధంగా ఇక్కడికి మరి 45వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి కింద ఉన్నటువంటి శ్రీ ఫణికుమార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో సుమారుగా 100 మందికి పైగా పిల్లలు మరి వారు ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆట విడుపుగా మరి చిత్రలేఖనం కానీ, అదేవిధంగా డ్యాన్స్ కానీ, కూచిపూడి కానీ, అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి అన్నీ కూడా కరాటే కానీ, ఇటువంటివి సంగీతం, నృత్యం, ఇటువంటివి అన్ని వాటిలోని కూడా రోజు ఉదయం 3 గంటలు, అదేవిధంగా సాయంత్రం 2 గంటలు ఈ 100 మందికి ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి పిల్లలకి ఈ 50 రోజుల పాటు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. మరి ఈనాటి పిల్లలే, ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో మరి వెంకటేశ్వరమ్మ గారి పాత్ర, అదేవిధంగా ఫణికుమార్ గారి పాత్ర చాలా శ్లాఘనీయం. అదేవిధంగా సహాయ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డివిజన్ ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో ప్రారంభించేటప్పుడు కమిషనర్ గారు వచ్చారు. అక్కడ బిల్డింగ్ పరిస్థితి అంతా కూడా చూసి మరి ఇక్కడ పిల్లలు ఉండటం బాగున్నదని చెప్పి మంచి ఆలోచనతో కమిషనర్ గారు మరి సహాయ ఫౌండేషన్ వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలతో మరి 45వ డివిజన్లో మరి ఎస్బీఐ ఎదురుగుండా ఈ కార్యాలయంలో ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇక్కడ మరి ఏర్పాటు చేయించడం కూడా జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వేసవి శిక్షణ పిల్లలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని కమిషనర్ గారు కూడా మరి మా డివిజన్లో జరిగే కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు పిల్లల్ని ప్రోత్సహించే విధంగా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు వీళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ ప్రైజుల్లో కమిషనర్ గారు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విద్యార్థికి ఒక ప్రైజ్ కూడా ఇస్తానని చెప్పి వారి ముఖంగా నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇక్కడ ఆ ఫస్ట్ ప్రైజు కమిషనర్ గారి చేతుల మీదుగా మీరు అందుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా కోన వెంకటేశ్వరమ్మ గారు ఆవిడ పరిస్థితి చూస్తే నడవలేని పరిస్థితి అయినా కూడా ఏదో చెయ్యాలని ఒక తపంతో మరి ఆవిడ చాలా చక్కగా కార్యక్రమాన్ని ఈడేపల్లి గ్రంథాలయంలో ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది 40 రోజుల పాటు. దీంట్లో ప్రతిరోజు కూడా స్టోరీ టెల్లింగ్, హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, మన కూచిపూడి డ్యాన్సు, తర్వాత కరాటే, శ్లోకాలు, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు సమ్మర్ క్యాంపు ఎండింగ్లో ముగింపు రోజున అందరికీ కూడా సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మరియు వాళ్ళకి కాంపిటీషన్స్ నిర్వహించి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఇక్కడ డైలీ వచ్చి చెప్పే ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఈ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారండి. డైలీ కూడా వాళ్ళు ఎంతో శ్రమతో కూడుకొని వస్తున్నారు. సారు డ్రాయింగ్ మాస్టర్, ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా సరే రోజు వచ్చి ఆయన డ్రాయింగ్ నేర్పిస్తున్నారు. మేడం హరిశ్రీ మేడం గారు పిల్లలకి కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. అలాగే మనకి ప్రతిరోజు కూడా సార్లందరూ వచ్చి మన పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మీ తరపున వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అలాగే మనకి లైబ్రరీ బిల్డింగ్ కొంచెం రిపేర్లో ఉండగా సహాయ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలందరికీ కూడా డైలీ ఇక్కడ క్లాసులు చెప్పుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా ఈ సమ్మర్ మంచి పనితీరు కనబరచకపోతే సస్పెన్షన్ వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ గృహ నిర్మాణ శాఖ అధికారులను హెచ్చరించారు. మంచి పనితీరు కనపరచకపోతే సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ గృహ నిర్మాణ శాఖ అధికారులను హెచ్చరించారు. జిల్లాలో గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 22వ తేదీ నాటికి 910 ఇళ్లు పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే చాలా వెనుకబడి ఉండటంతో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షల గృహాలను పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా జిల్లా లక్ష్యం 10,000 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. గత ఏప్రిల్ నెల 16వ తేదీన జిల్లా కలెక్టర్ సమీక్షించినప్పుడు రూఫ్ క్యాస్టింగ్ స్థాయిలో 500 గృహాలు, పైకప్పు స్థాయిలో 2033 గృహాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు పురోగతి పరిశీలిస్తే కేవలం 237 గృహాలు మాత్రమే పూర్తి చేయడం సరికాదన్నారు. అదనపు ఆర్థిక సహాయం ఎస్టీలకు 75,000, బీసీ ఎస్సీలకు 50,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ సరైన పురోగతి లేకపోవడం విచారకరమన్నారు. జిల్లాకు 13 కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక సహాయం కింద నిధులు విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు కేవలం 72 లక్షల రూపాయలు మాత్రమే వినియోగించుకోవడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో 80% మంది ఇంజనీరింగ్ సహాయకులు ఏమీ పనిచేయడం లేదని తెలుస్తుందని, అందువల్లనే సరైన పురోగతి సాధించలేదన్నారు. ఇకనైనా మంచి పనితీరు కనపరచకపోతే అందుకు బాధ్యులైన వారిపై సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మంగినపూడిలో జూన్ మొదటి వారం నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పనులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మంగినపూడిలో జూన్ మొదటి వారంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తొలుత ఈ నెలలో నిర్వహించాల్సిన ఈ ఫెస్టివల్ను అనివార్య కారణాల వల్ల జూన్ మొదటి వారంలో జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అధికారులతో కలిసి మసులా బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు మంత్రి రవీంద్ర పరిశీలించి పలు సూచనలు చేశారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వివిధ ఆకృతులను ఈ సందర్భంగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీచ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకంగా బీచ్ని అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో మసులా బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. జూన్ ఫస్ట్ వీక్లో యాక్చువల్గా ఈ నెల అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుని రేపు నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ కానీ గేట్వే ఆఫ్ అమరావతిగా అమరావతి అసెంబ్లీని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చ్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తున్నారు. బందర్కి సంబంధించి లడ్డూలు కానీ హల్వా, అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్, అలాగే డాల్ఫిన్ ఫిషెస్, ఇలా రకరకాలైనటువంటి ఆకృతులతో, అలాగే కలంకారీ, ఇవన్నీ కూడా మన గోల్డ్ కవరింగ్ కూడా ఇక్కడ రిప్లికేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా ఇవాళ మనకి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్, మన బీచ్ కబడ్డీ, అదేవిధంగా కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కయాకింగ్, ఈ 2 ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్. దాదాపు ఈ 2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి 2,000 మంది పైన మరి ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ
అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఆల్రెడీ హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి, పారాగ్లైడింగ్ ఉంటుంది, అలాగే వాటర్లో గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే స్కూబా డైవింగ్ కానీ, అలాగే మోటార్స్ బోట్స్ కానీ, స్పీడ్ బోట్స్ కానీ, అలాగే స్కూటర్స్ ఏదైతే వాటర్ స్కూటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్యూజ్మెంట్కి సంబంధించి జైంట్ వీల్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం ప్రత్యేక ఆకర్షణ. బంటుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రైతులకు వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. బంటుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ లబ్ధిదారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50% సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు ఆయన రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బంటుమిల్లిలో 93 మంది రైతులకు 17.63 లక్షలతో విలువ చేసే పరికరాలు రైతులకు అందజేశామని, అదేవిధంగా కృతివెన్ను 128 మంది రైతులకు 25.74 లక్షల విలువ చేసే వ్యవసాయ పరికరాలు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాబోయే సార్వా పంటకు గాను ముందస్తుగానే రైతులకు కావలసిన నాణ్యమైన వరి విత్తనాలు రైతులకు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీ బి గౌతమ్, బంటుమిల్లి మండల ఎంఏఓ జి శివరామకృష్ణ, కృతివెన్ను మండల ఎంఏఓ ఎస్ జెన్నీ, బంటుమిల్లి, కృతివెన్ను కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. విధంగా ఉండాలో అదే తరహాలో ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా మరి రైతులందరికీ కూడా పనిముట్లు ఈ రోజున అందజేస్తా ఉన్నాం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ రోజున బంటుమిల్లి కృత్యానికి సంబంధించి సుమారుగా 128 మందికి పనిముట్లు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. రోటోవేటర్లు కానివ్వండి, పవర్ స్పేర్లు కానివ్వండి, ఇతర పనిముట్లన్నింటినీ కూడా ఇస్తా ఉన్నాం. సుమారుగా 25,70,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున మరి రైతులందరికీ కూడా ఆల్రెడీ సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళందరికీ కూడా ఐటమ్స్ కూడా ఇవ్వటం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్నటువంటి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొన్న కూడా మనం చూసాం, మరి బొడమేరు భారీగా ఉప్పొంగిపోయినటువంటి సందర్భంలో అప్పుడు కురిసినటువంటి వర్షాల వల్ల ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. చాలా చోట్ల మరి పొలాలన్నీ కూడా మునిగిపోతే వాళ్ళన్నిటిని కూడా వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం వెంటనే కూడా వేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే తరహాలో ఇందాక పెద్దలు చెప్పారు. మరి చిన్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుల్ని ఆక్రమించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని చిన్నాపురం గ్రామ సర్పంచ్ గోపాలరావు ఖండించారు. చిన్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుల్ని ఆక్రమించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై టీడీపీ నేత చిన్నాపురం గ్రామ సర్పంచి కాగిత గోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో ఉన్న చెరువుల్ని తీర్మానం ద్వారా లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చేస్తే ఆక్రమించారనడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుని తవ్వి దాన్ని లీజుకు ఇస్తే దానిపై కూడా వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వైసీపీ నేతలు మానుకోవాలన్నారు. చెరువుల్ని లీజుకు ఇవ్వడం ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూరేలా చేశామని ఆయన తెలిపారు. మరోవైపు మట్టి తవ్వుకుంటున్నారని చేసిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. సంవత్సరాల క్రితం మేము పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాక వైఎస్ఆర్ ప్రభుత్వంలో 100 రూపాయలు కూడా పంచాయతీ లేని టైం నుంచి పంచాయతీలో ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్ని కానీ గ్రామంలో కానీ గ్రామ అభివృద్ధిలో కానీ పెద్ద ఎత్తున మేము ఎక్కడా కూడా వెనకంజి లేకోకుండా పనిచేసుకుంటూ వస్తుంటే చిన్న చిన్న కార్యక్రమాలు కానీ చిన్న చిన్న లోటుపాట్లు కానీ రోడ్ల మీద బడ్డీ కుట్లు లేకపోతే ఇంకొకటైనా చిన్న చిన్న విరోధాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చిన్నాపురం ఏరియాలో 15 సంవత్సరాల క్రితం తీసినటువంటి చెరువుల్ని వాటిని అమృత చెరువుల కింద పెట్టి పనికాహారం పనులు చేయటం కానీ 2 చెరువుల్లో సంవత్సరానికి వచ్చేసి 30 నుంచి 40 లక్షల రూపాయలు పనిచేయడం జరుగుతుంది. ఆరోగ్యం మన పనికాహారం పని కింద ఎన్ఆర్జీఎస్ పనుల కింద చేసి వాటిని పంచాయతీ బాధ్యతగా తీసుకుని ఊళ్ళో గ్రామాలకు పని చేయకపోతే పనికాహారం పని చేయకపోతే ఎన్ఆర్జీఎస్ పనులు చేయకపోతే నిధులు రావనే ఉద్దేశంతో మేము బాధ్యతగా ఉండి ప్రతి చెరువు కూడా ఆరగట్టి పని చేయించుకుని వాటిని పంచాయతీకి చిన్నాపురం ఏరియాలో ఉన్నటువంటి పట్టా ఇచ్చినటువంటి పొలం లేకపోవటం
రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ సెస్ ఫీజులు కానీ చిన్నపురానికి పంచాయతీకి 100 రూపాయలు రాకపోవడంలో ఆ చెరువులను లీజుకి ఇచ్చి మేము శ్మశాన వాటికలు పూడ్చడానికి కానీ ఇంకొక దానికి నిధులు ఏమైనా ఉపయోగపడతాయి జీతాలు పెట్టడానికి అని చెప్పి ఈ సంవత్సరమే మేము ఎక్కినాక వాటిని లీజుకి ఇచ్చింది కూడా ఈ సంవత్సరమే 2 సార్లు. అలాంటి ఆధారాలు లేవు. ఒకటి ముందు 1999లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని ఆ రోజు చేపల చెరువుగా ఊర చెరువుగా మార్చడం జరిగింది. దాన్ని మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫిషరీస్ శాఖ మా సొసైటీ ఉంది మా ఊర్లో, ఆ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మిగతా ఉన్న భూమిని 2014లో NRGS ఫండ్స్ కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువులు తవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఆ చెరువులు తవ్విన దానికి ఎలాంటి తీపి నీళ్ళు వచ్చే వసతి లేని కారణంగా ఆ రోజున రైతుకి వాడుకున్న వ్యక్తికి ఎలా ఉపయోగపడితే అలా వేసుకోమని ఆ రోజు లీజుకి ఇవ్వడం జరిగింది. గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పంచాయతీకి నిర్వీర్యం చేస్తూ 4 సంవత్సరాలు ఎలాంటి పాటలు పెట్టకపోవడం, ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్లో డిఎల్పి వారి దగ్గర నుంచి 1,80,000 రూపాయలకి పాట పెట్టమని అనుమతి తీసుకుని బహిరంగ వేలం ద్వారా డిసెంబర్ నెలలో మనం పాట పెట్టడం జరిగింది. పాట పెట్టి 3 లక్షల రూపాయలకి మేము పంచాయతీ తరఫున గ్రామ పెద్దల సమక్షంలో బహిరంగ వేలం ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 42 ఎకరాల భూమి ఉంది అని చెప్తున్నారు, మీడియా ముఖంలో చెప్తున్నారు. బీజేపీ జనసేన అండదండలతో అని చెప్తున్నారు. ఒక జనసేన అభ్యర్థిగా, ఒక జనసేన పార్టీ నాయకుడిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను, ఆ 42 ఎకరాల భూమి ఎక్కడుందో ఒక రెవెన్యూ సిబ్బంది తీసుకొచ్చి మీ మీడియా వాళ్ళందరూ వచ్చి విడగొడితే మేము సంతోషిస్తాం. దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి, మేము సంతోషిస్తాం. నిరాధారమైన ఆరోపణలు చేసి నిరాధారంగా డెవలప్మెంట్ చేయడంలో కాయత్ గోపాలరావు గారు, కాటర నాచార్య గారు ముందు నుండి ప్రగతి పదంలో చిన్నాపురం ఎక్కడ ఏ సందుల్లో రోడ్డు ఉన్నా సిమెంట్ రోడ్లు ఎక్కడ ఏముందని చెప్పి ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే ముందు ప్రగతి పదంలో వీళ్ళిద్దరు నుండి 5 సంవత్సరాల మధ్య నిధులు లేకపోయినా ఎట్టగొట్ట వైసీపీ పరిపాలనలో సంవత్సరాల పాటు అష్టకష్టాలు పడి డబ్బులు లేకపోయినా చిన్నాపురంలో మంచినీళ్ళు కుళాయిలు ఆగిపోతున్న కొత్త పైపు లేని సొంత డబ్బులతో సొంత రూపాయి తీసి ఖర్చు పెట్టి డబ్బులు రాకపోయినా నిధులు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడు తీస్తున్నాం. చిన్నాపురం గ్రామ నీళ్ళు లేకపోతే మన మొహాన పోతారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు చెడ్డ పేరు వస్తుంది, ఆ చెడ్డ పేరు నాకు రాకూడదు. నా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి చిన్నాపురం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం ఉద్దేశంతో ఎప్పుడు కాడ కాటర నాచార్య గారు సర్పంచ్ గారు కానీ ఇద్దరు కూడా బాగా కృషి చేస్తున్నారు. ఇవాళ కొంతమంది దుష్పాచారులు వాళ్ళకి ఏ పని పాట లేక చిన్నాపురం పంచాయతీ మీద బురదలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బురదలే ప్రయత్నాలని మీరు విరమించుకోవాలి. మీడియా సోదరులు నిజాలు తెలుసుకుని రాస్తే చాలా బాగుంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ కాటర నాచార్య గారు కానీ చిన్నాపురాన్ని ప్రాతిపదలు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ చెడ్డ పేరు తేకుండా చిన్నాపురం గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా ఒక మంచి నేముండ గ్రామ పంచాయతీ, బందర మండలంలో మేజర్ పంచాయతీ. మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళందరం కూడా నీతికి నియమితమైన ప్రజానాయకులుగానే గుర్తుంచుకున్నాం. కానీ ఎప్పుడు కూడా చెడ్డ ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన దాడులకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రాజా హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన దాడులకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని బందరు డీఎస్పీ సిహెచ్ రాజా హెచ్చరించారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న బంటిమిల్లులో ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుతో పాటు మహిళా కండక్టర్పై దాడి, దోషణలకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల కిందట తాను చెప్పిన ప్రాంతంలో బస్సు ఆపలేదన్న కోపంతో డ్రైవర్తో గొడవ పెట్టుకున్న సోమిశెట్టి వెంకటనారాయణ ఈ నెల 4న తన స్నేహితులైన సతీష్, శ్రీనివాసరావులతో డ్రైవర్, కండక్టర్పై దాడికి పాల్పడిన ఘటనపై బంటిమిల్లి స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని మంగళవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి వారికి 15 రోజుల రిమాండ్ విధించడంతో బందరు సబ్ జైలుకు తరలించినట్లు వివరించారు. 2 వర్గాల వారు, ఒకరు కొమిరిశేఖరు, ఉప్పుమణి అండ్ అదర్సు, ఇంకొకరు తన్నీర్ రాజేషు, గుంజా భిక్షము, రమణ అదర్సు. ఈ పెట్టి డిస్ప్యూట్ల విషయంలో కొట్టుకొని ఆ దాడి చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయమై ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ 2 వర్గాలు ఘర్షణ పడ్డారు. 2 వర్గాలు ఘర్షణ పడి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ దారి కాచి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ హాస్పిటల్ దగ్గర మరియు పబ్లిక్ కార్యాలయాలు, రోడ్ల మీద ఈ గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వెరీ సీరియస్గా తీసుకోవడం జరిగింది పోలీసు యంత్రాంగం అంతా.
ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ డీజీ గారి నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. ఆ విషయమై ఈ 2 గ్రూపుల మీద కేసులు కట్టి ఈరోజు 2 గ్రూపులకు సంబంధించిన 5గురిని రిమాండ్ చేయడం అయినది. ఈ విషయమై ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అందరికీ, పబ్లిక్ అందరికీ, దయచేసి ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ల మీద దాడులు జరిగినట్లు మా దృష్టికి వస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తప్పవు. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఈ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులన్నీ ప్రజలవి. వీటిని నాశనం చేసినా, వీటి దగ్గర గొడవలు పడినా ఇలాగే కఠిన చర్యలు తీసుకొని రిమాండ్లకు పంపించి జైలుకి పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరిస్తారని మచిలీపట్నం డెవలప్మెంట్లో స్మూత్ లా అండ్ ఆర్డర్ కోసం అందరం ప్రయత్నిస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సిటిజన్ను వాళ్ళ బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా భావించి మాకు సహకరిస్తారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.